హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాం. అదేంటంటే అనగనగా అనగనగా ఊర్లో రవి అనే ఒక అబ్బాయి ఉన్నాడనమాట. అయితే వాడుకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. సమ్మర్ హాలిడేస్ ఇస్తే మనకేముంటుంది, చక్క బోల్డ్ సేపు ఆడుకోవటం అవి ఉంటుంది కదా, చదువుకోక్కర్లేదు, బోల్డ్ సేపు ఆడుకోవచ్చు కదా. వాడికి సమ్మర్ హాలిడేస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళ తాతతో బోల్డ్ సేపు ఆడుకోవచ్చు, పార్కుకి వెళ్ళొచ్చు, చక్కగా బోల్డ్ అని కథలు వాళ్ళ తాతగారు చెప్తారు, వినొచ్చు. అందుకని వాడికి సమ్మర్ హాలిడేస్ అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళ తాత రోజు పార్కుకి తీసుకెళ్తాడు. తర్వాత ఏమో రాత్రి పడుకునేటప్పుడు బోల్డ్ కథలు చెప్పేవాడు అనమాట. వాళ్ళ తాతకి కోపం కూడా అస్సలు లేదు. అందుకని వాడికి వాళ్ళ తాత అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని వాడు రోజు వాళ్ళ తాత చేత బోల్డ్ అని కథలు చెప్పించుకుంటూ ఉండేవాడు అనమాట. ఒకరోజు వాళ్ళ తాతగారు ఏం చేస్తారు, బోల్డ్ అని మామిడి పళ్ళు పెద్ద గంప నిండా తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చి రవిని పిలిచి, ఒరే రవి, బోల్డ్ మామిడి పళ్ళు తీసుకొచ్చాను, తిందాంరా అని చెప్పి మామిడి పళ్ళు తింటూ ఉంటారనమాట. వాళ్ళిద్దరూ చాలా తీయగా ఉంటాయన్నమాట ఆ మామిడి పళ్ళు. అప్పుడు రవి అంటాడు, తాతయ్య తాతయ్య, ఎంత తీయగా ఉన్నాయో ఈ మామిడి పళ్ళు, మనం కూడా ఒక మామిడి చెట్టు మన పెరట్లో వేసుకుందామా, బోల్డ్ కాయలు కాస్తుంది కదా, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని తినచ్చు కదా అంటాడనమాట. అనేటప్పటికీ అప్పుడు వాళ్ళ తాతగారు అంటారు, అవును రోయ్, నిజమేను, మనం ఒక చెట్టు పెంచుకుందాము, పెంచుకుంటే నువ్వు అన్నట్టు చక్క బోల్డ్ కాయలు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పండు కోసుకొని తినచ్చు, పెంచుకుందాము. అంతేకాకుండా మామిడాకులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయిరా. మనం ఇంట్లో మన పండగలకి వాటికి పెళ్ళిళ్ళల్లోనూ శుభకార్యాల్లోనూ మామిడాకులు తోరణాలుగా కట్టుకుంటాం కదా, నువ్వు చూసావు కదా మొన్న మోహన్ అన్నయ్య వాళ్ళ పెళ్ళిలోను అని అడుగుతాడనమాట. అడిగితే, అవును తాతయ్య, అవును, నేను చూశాను మోహన్ అన్నయ్య పెళ్ళిలో ఏంటి బోళ్ళన్ని మామిడాకులతో తోరణాలు కట్టారు, ఎంత బాగుందో, చక్క గ్రీన్గా చాలా బాగుంది అంటాడనమాట. అప్పుడు వాళ్ళ తాతయ్య ఏం చేస్తాడు, ఓ 2-3 రోజులు ఆగిన తర్వాత ఒక రోజుని ఒక మామిడి చెట్టు తీసుకుని వస్తాడనమాట. తీసుకొచ్చి రవికి పిలుస్తాడు. పిలిచి, ఒరే రవి ఇట్రా అని చెప్పి పిలిచి ఆ మామిడి చెట్టు వాడికి ఇస్తాడనమాట. వాడికి ఇచ్చి, నీకు ఇది నేను బహుమానంగా ఇస్తున్నాను, తీసుకో, చక్కగా దీన్ని ప్రేమగా పెంచు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి, అవునా తాతయ్య, నిజంగానా నువ్వు నాకు తీసుకొచ్చావా ఇది బహుమానంగా అని చెప్పి ఆ చెట్టు తీసుకుని వాడు ఆనందంగా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి, అమ్మ చూడు, తాతయ్య నాకు మామిడి చెట్టు బహుమానంగా తీసుకొచ్చాడు, మనం పెరట్లో వేసి ఈ మామిడి చెట్టుని పెంచుదాము అని చెప్పి వాడు ఏం చేస్తాడు, వాళ్ళ తాతయ్యని తీసుకుని పెరట్లోకి వెళ్ళి ఒక చోట తవ్వి ఆ మామిడి చెట్టుని చక్కగా పాతి నీళ్లు పోస్తారనమాట. నీళ్లు పోస్తూ వాళ్ళ తాతయ్య చెప్తాడు, ఒరే దీన్ని చాలా ప్రేమగా పెంచుకో, చక్కగా పెంచితే ఇది పెద్ద చెట్టు అయ్యి చక్క బోల్డన్ని మామిడి పళ్ళు ఇస్తుంది, చక్కగా కోసుకొని తినచ్చు నువ్వు అంటాడనమాట. అంటే అప్పుడు రవి అంటాడు, నేనే ఏంటి, నువ్వు కూడా నీకు కావాల్సి వచ్చినప్పుడల్లా కోసుకొని తినచ్చు, మనమే చక్కగా ఫ్రెష్గా తినచ్చు అంటాడనమాట. అనేటప్పటికీ, ఒరే నేను చాలా పెద్దవాడినిరా ఇప్పటికేను, ఇది పెద్ద చెట్టు పెద్దదయ్యి పళ్ళు కాసేటప్పటికి నేను ఉంటానో ఉండను, నువ్వు చక్కగా పళ్ళు ఎంజాయ్ చెయ్యి అంటాడనమాట వాళ్ళ తాతయ్య. అంటే అదేంటి తాతయ్య అలా అంటావు, మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాము అంటాడనమాట వాడు. సరేలేరా అనుకుంటారు వాళ్ళిద్దరు. అనుకుని అలా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి, కొంతకాలం అయ్యేటప్పటికి ఆ చెట్టు అలాగా చక్కగా చిగురించి పెద్దగా అయ్యి అలా పెద్ద చెట్టు అవుతుందన్నమాట. ఈ లోపల తాతగారికి పెద్ద వయసు అయిపోతుంది కదా, ఆయనేమో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. అయితే ఇది పళ్ళు పెద్ద చెట్టు అయ్యి చక్క కాయలు కాసి పళ్ళు ఇస్తుంది కదా, వీళ్ళు ఆ పళ్ళు కోసుకుంటూ చక్కగా వాళ్ళ తాతగారిని తలుచుకొని తింటూ ఉంటారనమాట. వీళ్ళు తింటూ రవికి కూడా ఆ చెట్టు చూసినప్పుడల్లా వాళ్ళ తాతగారే గుర్తుకొస్తూ ఉంటాడనమాట. అందుకని రవి ఏం చేస్తాడు, రోజు స్కూల్ నుంచి రాగానే ఆ చెట్టు కిందే కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటాడనమాట. చక్క నీడగాను ఉంటుంది, వాళ్ళ తాతగారితో కబుర్లు చెప్తున్నట్టు ఉంటుందన్నమాట వాడికి. అందుకని అక్కడ కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉండేవాడు అనమాట రోజును. అయితే ఒకసారి ఏమవుతుంది, ఆ చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఈ మామిడికాయలు కోసుకోవాలనే ఉద్దేశంతోనూ ఆ రాళ్లతోనూ మామిడికాయలకి వేసి కొడుతూ ఉంటారనమాట. కొడుతూ ఉంటే ఒకసారి ఏమవుతుంది, వాళ్ళ కిటికీ అద్దానికి రాయి తగిలి కిటికీ అద్దం పగిలిపోతుంది అనమాట. పగిలిపోయేటప్పటికీ వాళ్ళ నాన్నగారికి చాలా కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, ఏంటి ఈ చెట్టు మూలంగానే మన కిటికీ అద్దం పగిలిపోయింది అని చెప్పి కోపడతాడనమాట. సో ఇంకేం అండనమాట, కోపడేసి ఊరుకుంటాడు. అయితే ఇంకొక వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి రాయి రవి వాళ్ళ అమ్మ నుదిటికి తగులుతుందనమాట.
నుదుటికి తగిలి రక్తం కారుతుంది. కారేటప్పటికి వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. వచ్చేసేసి ఏంటి ఈ చెట్టు మూలంగానే ఈ పిల్లలు ఇలా రాళ్ళు విసురుతున్నారు, అసలు ఈ చెట్టు నరికేస్తే పోతుంది, ఈరోజు నీకు తగిలింది దెబ్బ, రేపు వాడికి తగిలితే ఎంత కష్టము అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట వాళ్ళ అమ్మతో. అరిచి రేపు ఎలాగైనా సరే ఈ చెట్టును కొట్టించేస్తాను నేను అని అంటాడనమాట. అని మొన్నటి పొద్దున్నే ఏం చేస్తాడు, వెళ్ళి చెట్టు నరికే అబ్బాయిని తీసుకొని వచ్చేటప్పటికి ఈ రవి ఏం చేస్తాడు, ఆ చెట్టుని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడనమాట. ఏడుస్తూ వాళ్ళ అమ్మతో అంటాడు, అమ్మ ప్లీజ్ అమ్మ చెట్టు నరకద్దమ్మా, ఈ చెట్టు అంటే నాకు ఎంతో ఇష్టము, ఇది తాతగారు నాకు బహుమానంగా ఇచ్చారు, నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను దీన్ని, చూడు ఈ చెట్టు మీద చూడు ఎన్ని కాకులు పక్షులు, చక్కగా కోయిల ఇవన్నీ చూడు ఎన్ని ఉన్నాయో, రోజు చక్కగా అవి ఎంత చక్కగా అరుస్తాయి, మనకి ఎంత నీడగా ఉంటుందమ్మా ఇక్కడ, చూడు మనకి తాతగారు కూడా చెప్పారు నాకు చెట్టు మనకి ఎంతో మేలు చేస్తుంది, దాన్ని మనం చాలా ప్రేమగా పెంచుకోవాలి అని చెప్పారు. మళ్ళీనేమో కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తుంది కదా, ఆక్సిజన్ వల్లే మనం జీవిస్తాము అని కూడా తాతగారు చెప్పారు, అందుకని ప్లీజ్ అమ్మా చెట్టుని నరకద్దమ్మా అని చెప్పి వాడు ఏడుస్తూ ఉంటాడనమాట. చెట్టుని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ ఏడవకు, చెట్టుని ఎలాగైనా సరే నరికేయాలి, లేకపోతే ఇవాళ నాకు తగిలింది రేపు నీకు తగులుతుంది, అంత పెద్ద దెబ్బ తగిలితే ఎంత కష్టము, ఏడవకు యువతలకిరా అని చెప్పి గట్టిగా కోప్పడుతుంది అనమాట. కోప్పడేటప్పటికి వాడు ఆ చెట్టుని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఇంకా ఏడుస్తూ ఉంటాడనమాట. ఏడుస్తూ వద్దమ్మా ప్లీజ్ అమ్మా చెట్టుని నరకద్దమ్మా, ఈ చెట్టుని నరకద్దు ప్లీజ్, ఏంటి చూడు మన ఈ చెట్టు ఆకులు కూడా ఉపయోగపడతాయి మనకి, మొన్న అక్క చూడ పక్కనున్న అక్క వచ్చి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకి వాళ్ళ ఇంట్లో ఆకులు కావాలని చెప్పి కోసుకెళ్ళింది కదమ్మా మామిడాకులు, ఆ ఆకులు కూడా ఉపయోగపడతాయమ్మా, ఎండిపోయిన కొమ్మలు చూడు నువ్వు మొన్న పొయ్యిలో పెట్టావు, అలా ఎండిపోయిన కొమ్మలు కూడా ఉపయోగపడతాయన్నమ్మా, చెట్టు ఎంత ఉపయోగపడుతుందమ్మా మనకి, ఎంత మేలు చేస్తుందమ్మా, ప్లీజ్ అమ్మా అని వాడు ఇంకా అలాగ ఏడుస్తూనే ఉంటాడనమాట. ఏడుస్తుండేటప్పటికి వాళ్ళ అమ్మకి ఆలోచన వస్తుంది. వాడు ఇవన్నీ చెప్తూ ఉంటాడు కదా, ఒక్క నిమిషం ఆలోచిస్తుందనమాట. ఆలోచించి అవును కదా మనం ఏంటి ఈ విషయాలన్నీ మర్చిపోయాము, చెట్లు నరకటం ఏంటి అది చాలా తప్పు కదా, మనకు అవి ఎంత మేలు చేస్తున్నాయి, అవి ఆక్సిజన్ ఇస్తున్నాయి, మనకి పళ్ళు ఇస్తున్నాయి, నీడనిస్తున్నాయి, మనకే కాకుండా బోళ్ళని పక్షులకి అది ఆవాసంగా ఉంది చెట్టు అని చెప్పి, నిజమే అని చెప్పి వాళ్ళ నాన్నతో అంటుంది, ఏంటి మనం చాలా తప్పు చేస్తున్నామండి, చెట్టుని నరకకూడదు, మనం చెట్టుని నరికితే ఎంత తప్పు అని చెప్పి వాళ్ళు చెప్తుందంతా కరెక్టేను, మనం ఎలా మర్చిపోయాము ఈ విషయాలన్నీ, మనం చాలా పొరపాటు చేయబోయాము అంటుందన్నమాట. అనేటప్పటికీ వాళ్ళ నాన్న కూడా అవును నిజమేను, మనం కొంచెంలో తప్పు చేయబోయాము అని చెప్పి, ఒరే రవి చెట్టు నరకంలే యువతలికిరా అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికీ ఇంకోటికి చాలా ఆనందం వేసి హాయ్ అని చప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి గట్టిగా వాళ్ళని పట్టుకొని ముద్దు పెట్టుకొని, నిజమా అమ్మ చెట్టు నరకరా చాలా థ్యాంక్స్ అమ్మా మీకు అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికీ రవి వాళ్ళ నాన్న రవిని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, అవునురా నిజమేను, మేము చాలా తప్పు చేయబోయాము, చెట్లు నరకకూడదు, చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి మనకి, మనం బతికి ఉండాలి అంటే ఆక్సిజన్ కావాలి కదా, చెట్లు నరకకూడదు, మనం తెలిసి కూడా మేము తప్పు చేయబోయాము, చాలా పొరపాటు అయిపోయిందిరా అని చెప్పి అంటాడనమాట. అని సరేలే కానీ మనకి ఇలా దెబ్బలు తగలకూడదు కదా, దెబ్బలు తగలకుండా ఉండటానికి మనం ఒక ఉపాయం ఆలోచిద్దాము, ఏం చేద్దామంటే ఎత్తుగా చుట్టూ గోడ కట్టిద్దాము, అప్పుడు రాళ్ళు ఎవరైనా విసిరినా మనకేమీ దెబ్బలు తగలవు అంటాడనమాట వాళ్ళ నాన్న. అవును నిజమే నాన్న, ఎత్తుగా గోడ కట్టిద్దాము మనం అని చెప్పి అనుకుంటారనమాట ముగ్గురు. అనుకుని సరే గోడ కట్టిద్దాం అనుకుంటాడు. అంతలో రవి అంటాడు, అవును నాన్న మళ్ళీ ఇంకో విషయం చెప్పటం మర్చిపోయాను, నిన్న మా స్కూల్లోనూ మా టీచర్ చెప్పారు, చెట్లు పెంచటం మూలంగా మనకి బోళ్ళన్ని వర్షాలు పడతాయట, చక్కగా వర్షాలు పడతాయట, తర్వాత ఏమో వరదలు రాకుండా చెట్లు ఆపుతాయట, ఈ విషయం కూడా మా స్కూల్లో టీచర్ చెప్పారు అంటాడనమాట. అనేటప్పటికి అవునురా నిజమేను, చెట్ల వల్ల వర్షాలు పడతాయి, వరదలు రాకుండా చెట్లు ఆపుతాయి, నిజమేను ఇవన్నీ తెలుసు మాకు, అయినా కూడా మేము పొరపాటు చేయబోయాము అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు అంటారనమాట.
అని ఇంకెప్పుడు మనం ఇట్లాంటి పొరపాట్లు చేయొద్దు. మనం చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెట్లు పెంచాలి, తర్వాత చెట్లు నరకకూడదు అని చెప్దాము. మనకు తెలిసిన వాళ్ళందరికీ, మన ఫ్రెండ్స్కి కూడా చెప్దాము. అంతేకాకుండా మన పెరట్లో కూడా బోళ్ళని మొక్కలు తీసుకొచ్చి నాటుదాము, పెద్ద తోటను పెంచుదాము అంటుంది వాళ్ళ అమ్మ. అవునా అమ్మ, నిజంగానా? మనం బోళ్ళు చెట్లు తెచ్చుకొని నాటుదామా అంటాడనమాట రవి. అంటే అవునరా నాన్న, మనం బోళ్ళు చెట్లు తెచ్చుకొని నాటుకుందాము, పెద్ద తోటను పెంచుకుందాం మనము అంటారనమాట వాళ్ళ అమ్మ నాన్న. హాయ్ హాయ్ అని చెప్పి వాడు ఏం చేస్తాడు, చెట్టు చుట్టూ తిరిగి కూ కూ అని అరుచుకుంటూ ఫ్రెండ్స్తో ఆడుకోవటానికి బయటికి వెళ్ళిపోతాడనమాట. ఇప్పుడు ఆ చెట్టు మీద ఉన్న కాకులు, పక్షులు, కోయలు కూడా అన్నీ సంతోషంగా కూ కూ కా కా అని అరుస్తూ ఉంటాయన్నమాట. హ్యాపీగా వాళ్ళు ముగ్గురు ఆ చెట్టుని చక్కగా చూసుకుంటూ ఉంటారనమాట. కాలకంచికి మనం ఇంటికి. మనకి ఈ కథలో ఏమర్థమైంది? చెట్లని పెంచుకోవాలి. మనకు వీలైనంత వరకు మనం మన ఇళ్లలో చెట్లని పెంచాలి, చెట్లని నరకకూడదు అని అర్థమైంది కదా. అందుకని మీరు కూడా మీకు వీలైనంతలో చెట్లు పెంచండి, చెట్లు నరకద్దని చెప్పి పెద్దవాళ్ళకి చెప్పండి. మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ చేత కూడా చెట్లు నాటించండి. ఓకేనా మరి? బాయ్ బాయ్, గుడ్ నైట్.